నిదా ఖాన్ ఎవరైతే టీసీఎస్కి సంబంధించినటువంటి కార్పొరేట్ జిహాద్ కేసులో కీలక నిందితురాలు ఇప్పటిదాకా నాటకం ఆడుతూ వచ్చింది. గర్భిణి అన్న పేరుతో లేదంటే అసలు అజ్ఞాతంలో ఉండిపోయింది, కనబడకుండా ఉండిపోయింది. సరే ఆవిడ హెచ్ఆర్ కాదని టీసీఎస్ తోసిపుచ్చగాక, బట్ ఆవిడే మిగతా వాళ్ళ నియామకాల్లో కీలకం. 7 ఎవరైతే ఆడపిల్లలతో జీవితాలతో చెలగాటమాడారో 8 మంది ఆడపిల్లల జీవితాలతో చెలగాటమాడినటువంటి 7 బయటపడ్డది 8 మంది, ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. ఈ వ్యవహారంలో కాదు లేదు అనడానికి లేదు, పక్కా సాక్ష్యాలతో ట్రాప్ చేసి పట్టుకున్నటువంటి వ్యవహారం కాబట్టి ఇందులో లేదు అని చెప్పేటటువంటి అవకాశం లేదు. కాకపోతే పోలీస్ ట్రాప్ కాబట్టి ఇది చెల్లుబాటు కాదని రేపు పొద్దున కోర్టులో వెళ్ళొచ్చు, అది జరుగుతుంది. కాకపోతే విక్టిమ్స్ ఉన్నారు కాబట్టి ఆ కేసు నడుస్తుంది. ఇది పక్కన పెడితే నిదా ఖాన్ ఇన్ని రోజుల నుంచి గర్భిణి అన్నటువంటి పేరుతో ఇది అరెస్ట్ కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అయినటువంటి వ్యక్తి ఎట్టకేలకు ఇప్పుడు నిదా ఖాన్ ఖచ్చితంగా అరెస్ట్ కావాలి అన్నటువంటిది కోర్టు కూడా డిసైడ్ అయింది. తాజాగా ఆమెకి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడానికి నిరాకరించినటువంటి నేపథ్యంలో ఆమె ఎక్కడుందో కనిపెట్టినటువంటి పోలీసులు అరెస్ట్ చేయడం అన్నది కీలకమైన అంశం.